ఫస్ట్ వెహికల్ లోడింగ్ అవుతుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి బొండాలు కొంత మచ్చ శాతం వస్తాయి చూడండి. కొంత మచ్చ ఉంటుంది కామన్గా. అన్ని బొండాలకి అన్ని తోటలకు ఉంటాయని కాదు, కొన్ని ఆటలకు ఉంటాయి, కొన్ని ఆటలకు ఉండవు. అలాగే ఒక 20-30% చిన్న బొండం శాతం కూడా కలుస్తుంది. ఎందుకంటే గెలల్లో కట్ చేయడం వల్ల అన్నీ ఒకటే సైజు రావు. ఈ బొండం చూడండి, మచ్చ శాతం లేదు, సైజు కూడా పెద్దది. అలాగే ఒక తోట ఒక క్వాలిటీలో ఉంటుంటుంది, అన్నీ ఒకటేలాగా రావు. ఈ తోట కూడా చూడండి, ఇది సెకండ్ వెహికల్. ఇది కూడా ఫుల్గా మచ్చ శాతం అన్నది లేదు, మంచి క్వాలిటీ. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మొక్క తోటలో పెద్ద చెట్టుకాయలని 2 క్వాలిటీలు ఉంటాయి. మొక్క తోట అన్నది నెంబర్ 1 క్వాలిటీ. అంటే ల్యాచ్ చెట్లు. పెద్ద చెట్లు అనేటప్పుడు కొంచెం ముదర చెట్లు, దానివల్ల మచ్చ శాతం పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాటర్ శాతం పెరగడం తగ్గడం జరుగుతుంది. కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటే క్వాలిటీ వస్తాయి, కాస్ట్ కొంచెం తక్కువ పెట్టుకుంటే క్వాలిటీ తగ్గుతుంది. ఈ థర్డ్ వెహికల్ లోడింగ్ అవుతుంది, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిదే. వీటికి కూడా ఈ తోటలో కొన్ని వాటికి మచ్చ శాతం ఉంది, కొన్ని వాటికి మచ్చలేదు. క్వాలిటీ అయితే బాగుంది. మొక్క తోట అనేటప్పటికి పెద్ద చెట్ల కంటే మొక్క తోటలకు అనేటప్పటికి మచ్చ శాతం చాలా తక్కువ ఉంటుంది. వాటర్ శాతం కూడా మొక్క తోటలకు ఎక్కువ ఉంటుంది. ఇది మొక్క తోట చూశారు కదా. ఇదైతే సుమారు ఈ వీడియో చూపించడానికి కారణం, ఇప్పుడైతే మొక్క తోటలో బొండాలు అయితే రెడీగా ఉన్నాయి. సుమారు ఒక 20,000 బొండం వరకు రెడీగా ఉంది. నెంబర్ 1 క్వాలిటీ. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ కోకోనట్స్ కానీ, శ్రీకాకుళం లూజ్ కోకోనట్స్ కానీ, బెంగళూరు, తమిళనాడు, కేరళ కానీ, ఆల్ సీజన్ వైజ్ ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే హోల్సేల్ రేట్కి పంపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.